హలో ఫ్రెండ్స్, లేటెస్ట్ గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో మీరైతే పర్మనెంట్ గా జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు స్టార్టింగ్ శాలరీనే 20,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. సో గ్రూప్ సి ఉద్యోగాల కింద అయితే ఇది రావడం జరుగుతుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఎలిజిబిలిటీ అండ్ ఫుల్ డీటెయిల్స్ అన్ని అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచే కాకుండా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎంత త్వరగా అప్లై చేస్తే అంత త్వరగా అయితే మీకు ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది, జాబ్ వచ్చే అవకాశం. అది కూడా ఎందుకు ఎలా కూడా అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. సో ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్ గా ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఇదైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన జాబ్స్ అన్నమాట. ఇవి ఆ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది. సో వీళ్ళైతే క్యాంటీన్ అటెండెంట్ జాబ్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు శాలరీ అనేది 18,000 నుంచి 56,000 లోపల అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎలాంటి ఆన్లైన్ లో అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్ గా మీరు పోస్ట్ లో పంపిస్తే సరిపోతుంది అప్లికేషన్ ఫామ్ ని. సో వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసి చూపించడం అయితే చేయడం జరుగుతుంది. సో మీకు లాస్ట్ డేట్ అయితే మీకు 17th మార్చ్ లోపలైతే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది. సో కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో కాబట్టి చివరి దాకా చూడండి. సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అఫీషియల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో అయితే వీళ్ళు చూపించడం జరిగింది. సో ఇదైతే అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ ని మొత్తాన్ని ఈ నోటిఫికేషన్ లోంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకుని జిరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సెకండ్ పేజ్ తర్వాత ఈ థర్డ్ పేజ్, అలాగే 4th పేజ్ అండ్ 5th పేజ్. సో ఇక్కడ 5th పేజ్ దాకా అయితే అప్లికేషన్ ఫామ్ ఉంది 2, 3, 4, 5. సో ఈ 4 పేజెస్ ని అయితే మీరు జిరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. జిరాక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ రోల్ నెంబర్ అని ఉంటుంది. సో ఇదైతే వదిలేయండి ఖాళీగా. తర్వాత ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేసి దాని మీద ఇలా క్రాస్ గా మీ సిగ్నేచర్ అయితే చేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్, సో బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ లో అయితే రాయండి ఫుల్ నేమ్ అనేది. తర్వాత ఫాదర్ నేమ్ కూడా ఫుల్ నేమ్, తర్వాత మదర్స్ నేమ్ కూడా ఫుల్ నేమ్ రాయండి బ్లాక్ లెటర్స్ లోనే. తర్వాత మీ అడ్రస్ అయితే రాయండి. సో మీ అడ్రస్ కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే రాయండి. పర్మనెంట్ అడ్రస్, సో మీ కరస్పాండెంట్ అడ్రస్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండే అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అంటే మీ పర్మనెంట్ అడ్రస్ అనమాట. రెండు ఒకటే అయితే రెండు సేమ్ అదే రాయండి. తర్వాత మీ ఫోన్ నెంబర్, తర్వాత ల్యాండ్ లైన్ విత్ ఎస్టీడీ, సో ఇది లేకపోతే ఐఫెన్ పెట్టేయండి. తర్వాత మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ బాక్సెస్ లో ఎంటర్ చేయండి అంటే రాయండి. తర్వాత వర్డ్స్ లో కూడా డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్, సో 17th మార్చ్ 2025 లోపల ఈ డేట్ లోపల మీకైతే ఏజ్ ఎంతైతే ఉంది అంత ఏజ్ అయితే రాయండి. ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఎన్ని డేస్ ఉన్నాయి అని చెప్పి. సో జెండర్, సో మీ జెండర్ ఏంటో కూడా అయితే టిక్ చేయండి. తర్వాత లాంగ్వేజెస్ నోన్, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో అవి అయితే ఇక్కడ రాయండి. ఇంగ్లీష్, తెలుగు అలా ఉంటుంది కదా, హిందీ అని చెప్పి. సో మీరైతే ఇవి రాయండి. తర్వాత నేషనాలిటీ ఇండియన్ అని రాయండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, సో మీకు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పింది. సో మీకు ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే రాయండి, లేకపోతే అవసరం లేదు. సో వీటికి సంబంధించి మీరు ఏవైతే ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, లేకపోతే ఏదైనా మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే 10th క్లాస్, ఇంటర్ అవి కూడా ఇక్కడ రాసి మీకు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, తర్వాత ఏ ఇయర్ లో సర్టిఫికేషన్ వచ్చింది, అథారిటీ ఏంటిది అని చెప్పి రాయండి ఇక్కడ. అంటే ఫస్ట్ ఇక్కడ 10th, ఇంటర్, మీకు ఏ క్వాలిఫికేషన్ చేస్తే ఆ క్వాలిఫికేషన్స్ రాయండి. తర్వాత డిజైరబుల్ అని ఉంది, సో ఇవి కూడా రాస్తే రాయండి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది రాసి ఇక్కడైతే రాయొచ్చు, లేకపోతే హైఫెన్ పెట్టేయండి సరిపోతుంది. తర్వాత కేటగిరీ, జనరల్ కేటగిరీనా లేకపోతే అదర్ బ్లాక్వర్డ్ క్లాస్ ఓబీసీ కేటగిరీ అని చెప్పింది. సో వీళ్ళిద్దరికి మాత్రమే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
ఎస్సీ ఎస్టీ అవేం లేవు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇక్కడ మనకి జనరల్ కేటగిరీలో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ టిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓబీసీ వాళ్ళైతే ఇక్కడ ఓబీసీ కింద అయితే టిక్ చేయొచ్చు. తర్వాత ఇఫ్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ టిక్ చేయొచ్చు, లేకపోతే మీరు హైఫెన్ పెట్టండి. తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ కి. ఒకవేళ మీరు కాకపోతే ఇక్కడ హైఫెన్ పెట్టవచ్చు, నాట్ అప్లికబుల్ అని చెప్పి. తర్వాత ఇక్కడ ప్లేస్ డేట్ ఇవి రెండు కూడా అయితే రాసి ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో స్టాంప్ అది ఉంటుంది కదా థంబ్ ఇంప్రెషన్ ది, సో ఆ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ మీరు పెట్టిన తర్వాత సిగ్నేచర్ కూడా అయితే మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్అప్ చేసేసిన తర్వాత ఈ అప్లికేషన్ తర్వాత మీరు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా అయితే చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, తర్వాత ప్రూఫ్ ఆఫ్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఇఫ్ ఎనీ, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని చెప్పించారు. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ మీకు సంబంధించిన ఆధార్ కార్డు, లేకపోతే తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జిరాక్సెస్ ఇవన్నీ కూడా అయితే మీరు జిరాక్స్లు తీసుకుని ప్రతి దాని మీద మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోటోగ్రాఫ్స్, సో అప్లికేషన్ సంబంధించి మీరైతే ఫోటోగ్రాఫ్ పే చేసిన తర్వాత దాని మీద సిగ్నేచర్ కూడా అయితే చేయాల్సింది ఉంటుందన్నమాట. సో ఫేస్ మీద కాకుండా ఫేస్ కంటే కింద అయితే మీరు చేయాలన్నమాట సిగ్నేచర్ అనేది ఫోటో మీద కూడా. సో పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఒక రెండు సేమ్ అయితే మీరు సేమ్ అయితే చేయొచ్చు అనమాట. తర్వాత అప్లికేషన్స్ ఆర్ ఇన్కంప్లీట్, సో ఒకవేళ మీరు కనుక ఇన్కంప్లీట్ గా అప్లికేషన్ ఇచ్చినట్టయితే మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి మొత్తం పూర్తిగా అయితే మీరు ఫిల్ చేసి అయితే ఇవ్వండి అనమాట. సో ఓన్లీ వన్ అప్లికేషన్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది క్యాండిడేట్ కి, కాబట్టి ఎక్కువ అయితే పెట్టకండి. సో వీటికి సంబంధించి అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఏదో ఒకటి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే లాస్ట్ డేట్ తర్వాత అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ లో అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సెలక్షన్ కమిటీ అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. వీడి యొక్క ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూకి కానీ ఏదో ఒకటి అయితే ఉంటుందన్నమాట. సో హాల్ టికెట్స్ కూడా అయితే మీకు వాటికి సంబంధించి స్పీడ్ పోస్టులు అయితే మీకు రావడం జరుగుతుంది. తర్వాత వీటికి సంబంధించిన అఫీషియల్ ఆఫీసులో అయితే మీకు ఉండడం జరుగుతుంది టెస్టులు అనేవి. ద నోటీస్ బోర్డులో అయితే మీకు ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ లో అయితే మీకు ఉంటుందన్నమాట. తర్వాత లాస్ట్ డేట్ కంటే అయితే ముందలే అప్లై చేయాలన్నమాట. సో లాస్ట్ డేట్ కంటే ముందలే అప్లై చేయాలని చెప్పి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఈ వీడియో చూడంగానే మీరు వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో అప్లై చేయడానికి మనకి ఇక్కడ మీరైతే పోస్టులు అయితే పంపించాల్సి ఉంటుంది. సో మీకు పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి వీటికి సంబంధించిన ఎన్వలప్ కవర్ అయితే అడగండి. సో జస్ట్ ఎన్వలప్ కవర్ అడిగిన తర్వాత దాంట్లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు క్యాంటీన్ అటెండెన్స్ అని చెప్పి ఇచ్చారు. సో జనరల్ కేటగిరీలో కూడా అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 years నుంచి 25 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఓబీసీ వాళ్ళైతే ఇంకా ఎక్స్ట్రా 3 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అయితే ఇంకా ఎక్స్ట్రా 3 years వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే జస్ట్ కేవలం 10th class పాస్ అయితే సరిపోతుంది, మీరైతే జాబ్ కి అప్లై చేయొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అండ్ మీకు స్టార్టింగ్ 2 years అయితే మీకు ప్రొబేషన్ పీరియడ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పించారు. సో ఎలాంటి టెంపరీ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవి. సో 17th March కల్లా అయితే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది పోస్ట్ లో పంపించినా సరే. సో ఒకవేళ లేట్ అయినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చూడగానే అయితే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేయాల్సిన వాళ్ళు. సో మీరైతే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళిపోయి ఒక ఎన్వలప్ కవర్ తీసుకోండి. ఎన్వలప్ కవర్ తీసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్అప్ చేస్తారు కదా, సో అప్లికేషన్ ఫామ్ తో అవన్నీ వాటితో పాటు సో మీకు సంబంధించిన రిలవెంట్ ఏవైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మార్క్ షీట్స్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ సర్టిఫికేట్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ వీటిలన్నింటిని కూడా జిరాక్స్లు అయితే తీయండి. సో ఆ జిరాక్స్ల మీద ప్రతి దాని మీద సిగ్నేచర్ చేయండి. సో అవన్నీ కూడా అయితే అప్లికేషన్ ఫామ్ తో అటాచ్ చేయండి. సో అటాచ్ చేసిన తర్వాత ఆ ఎన్వలప్ కవర్ లో అయితే పెట్టండి. తర్వాత ఎక్స్ట్రా 4 ఫోటోగ్రాఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా అయితే ఎక్స్ట్రా 4 అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది తర్వాత ఎన్వలప్ కవర్ లో. తర్వాత 2 సెల్ఫ్ అడ్రస్ అన్స్టాంప్డ్ ఎన్వలప్స్. సో మీకు ఈ ఎన్వలప్ కవర్ లో కాకుండా మీకు ఇంకొక 2 ఎన్వలప్ కవర్స్ కూడా అయితే తీసుకోండి ఆ పోస్ట్ ఆఫీస్ లోంచి. వాటి మీద ఎలాంటి స్టాంప్ అయితే అతికించద్దు ఆ రెండింటి మీద. సో ఆ రెండింటి మీద మీ సెల్ఫ్ అడ్రస్ అంటే మీ అడ్రస్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో దాంట్లో అయితే హాల్ టికెట్ అనేది కూడా అయితే మీకు పంపించడం జరుగుతుంది.
సో ఆ రెండు కూడా ఎన్వలప్ కవర్ లో పెట్టేయండి. సో పెట్టేసిన తర్వాత ఎన్వలప్ కవర్ ని పేస్ట్ చేసేసి సో ఎన్వలప్ కవర్ పైన మీరు అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఎక్కడికైతే పంపించాలని చెప్పి. సో అట్ ద అడిషనల్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్స్చేంజ్, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్స్చేంజ్, కోయంబత్తూర్ జిఎస్టీ కమిషనరేట్, తర్వాత అడ్రస్ కూడా అయితే ఉంది పిన్ కోడ్ దాకా. సో ఈ 4 లైన్స్ అయితే మీకు అడ్రస్ కింద అయితే రాయాల్సి ఉంటుంది. సో రాసేసిన తర్వాత దానిపైన ఏం రాస్తారంటే ఎన్వలప్ కవర్ పైన సో ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ అని అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరైతే తప్పకుండా మీరు ఇలా రాసేసి మొత్తం పోస్టులు అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇలా అయితే మీరు ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట పర్మనెంట్ గా. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా వీడియో చూడంగానే వెంటనే అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎంత త్వరగా అప్లై చేసి మీరు పోస్టులు పంపిస్తే అంత మంచిది అనమాట. సో అంత వాళ్ళకి త్వరగా అయితే రీచ్ అవుతుంది. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి, ఎందుకంటే పోస్ట్ లో వెళ్ళాలి కాబట్టి. మీరు ఆర్డినరీ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ రెండిట్లో ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఒకవేళ స్పీడ్ పోస్ట్ చేస్తే ఇంకొంచెం మంచిది అనమాట, స్పీడ్ గా అయితే వెళ్తాం జరుగుతుంది. ఆర్డినరీ పోస్ట్ అయినా సరే మీరు చేయొచ్చు. కాబట్టి తప్పకుండా అందరూ అయితే అప్లై చేసుకోండి. సో ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనరేట్ అండ్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ నుంచి. సో మీరు ఇక్కడ టెండర్స్ అండ్ పబ్లిక్ నోటీసెస్ లో వచ్చినట్లయితే కోయంబత్తూర్ అని చెప్పి కమిషనరేట్ అని చెప్పి రిక్రూట్మెంట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ అని చెప్పి కనబడుతుంది. సో మీరు కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ నొక్కినట్లయితే మీకు అఫీషియల్ నోటీస్ అయితే నోటిఫికేషన్ ఓపెన్ అవడం జరుగుతుంది ఇందాక చూపించిన విధంగా. సో ఇవైతే పర్మనెంట్ జాబ్స్ అనమాట, అఫీషియల్ గా అయితే రిలీజ్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ లోంచి అయితే మీకు చూపించడం జరుగుతుంది, ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ తెలంగాణ నుంచి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, రిలేటివ్స్ గ్రూప్స్ కూడా. సో చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీగా వెళ్ళి జాయిన్ అయిపోండి. దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.